చాలా కామన్‌గా కపుల్స్ మమ్మల్ని అడిగే క్వెషన్ ఏంటంటే, మేడం హస్బెండ్ వైఫ్ కలిసాక వీర్యం అనేది బయటకొచ్చేస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? దీనివల్ల ప్రెగ్నెన్సీ అనేది రాదా? ఇలా జరగకుండా ఉండడానికి ఏమైనా చేయాలా? అనేది అడుగుతూ ఉంటారు. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 39 ఫెర్టిలిటీ సెంటర్ విజయవాడ బ్రాంచ్. సో హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత కొంత వీర్యం అనేది బయటికి రావడం అనేది సహజమే అండి. ఎందుకంటే మనకి వీర్యం అనేది 1.5 ml నుంచి 4 to 5 ml వరకు ఎంతైనా ఉండొచ్చు. అండ్ దీంట్లో ఎంతో కొంత బయటికి రావడం అనేది నార్మలే. బట్ అలా అని మొత్తం స్పర్మ్స్ అన్ని బయటికి వచ్చేస్తున్నాయి అండ్ మీకు ప్రెగ్నెన్సీ రాదు అని అయితే డెఫినెట్లీ కాదు. సో ఈ స్పర్మ్స్ అనేవి ఎంతో కొంత డెఫినెట్లీ యూట్రస్ లోకి వెళ్ళిపోయి ట్యూబ్ లోకి అందుకుంటాయి అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి డెఫినెట్లీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మనకి వీర్యం బయటకు వచ్చేస్తుంది, ఇది రాకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని కూడా ఏం అవసరం లేదండి. పలానా పొజిషన్ లో ఉండాలి, కాలు ఎత్తి పెట్టుకోవాలి, ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ ఏమీ అవసరం లేదు, రెస్ట్ లో ఉండాలి, అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వీర్యం బయటికి రావడం అనేది నార్మలే అండ్ బయటకు వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి డెఫినెట్లీ తగ్గవు. స్పర్మ్స్ అనేవి మిలియన్స్ లో ఉంటాయి. ఈ మిలియన్స్ లో కొన్ని స్పర్మ్స్ అన్న గర్భసంచి లోపలికి రీచ్ అయ్యి మనకి ట్యూబ్ లోకి అందుకుంటే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో కేవలం వీర్యం బయటికి రావడం అనే కారణం వల్ల ప్రెగ్నెన్సీ రావడం అనేది ఆగిపోదు. ఒకవేళ 1 year పాటు మీరు ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, వీర్యం బయటకు వచ్చేస్తుంది కాబట్టి రావట్లేదు అనుకోవడానికి లేదండి. కొన్ని టెస్ట్లు మీరు చేయించుకోవాలి. సో ఆడవాళ్ళకి స్కాన్, ట్యూబ్ టెస్ట్, మగవాళ్ళకి వీర్య కణాల పరీక్ష కంపల్సరీ చేయాలి. ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు, అంతే తప్ప మీరు కలిసినప్పుడు ఆ వీర్యం బయటకు వస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకోవడం తప్పు. థ్యాంక్ యూ.